సెకండ్ ఇయర్ ప్రభుత్వ రంగ సంస్థలు ప్లస్ కార్పొరేషన్లు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అండ్ కార్పొరేషన్స్ ని పిలుస్తాము. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా ప్రభుత్వం నుండి ప్రజలకు ప్రభుత్వ రంగ పరంగా సంస్థల రూపంలో ఉపయోగపడేటువంటి రకాలుగా చెప్పడం జరుగుతుంది. వీటిని కంపెనీల రూపంలో ప్లస్ వాటాల రూపంలో తెలియపరచడం జరుగుతుంది. ఈ యొక్క కార్పొరేషన్ కూడా దీనికి అనుసంధానంగా కలిగి ఉండడం జరుగుతుంది. కార్పొరేషన్ కూడా దీనికి అనుసంధానంగా కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సహజంగా చూస్తే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతర్భాగంగా కలిగి ఉంటుంది. ఈ కార్పొరేషన్లు కూడా వీటి ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు సంబంధించినటువంటి అనుబంధ రంగ సంస్థలుగా ఏర్పాటు కావడం జరుగుతుంది. వీటికి అనేక రకాల పరమైనటువంటి సంస్థలు కూడా దీనికి కార్పొరేషన్ల యొక్క సంవత్సరంలో ఉపయోగపడడం జరుగుతుంది. సహజంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలు కంపెనీల వాటాల ప్రకారంగా చూస్తే కొన్ని ప్రైవేట్ కంపెనీలు అయినటువంటి రిలయన్స్ కంపెనీలు వాటాల రూపంలో కలిగినప్పటికీ వీటికి భారతీయ సంబంధించిన కంపెనీల ద్వారా, అంటే ఉదాహరణకు టాటా కంపెనీలు కానీ, ఉదాహరణకు హెచ్సిఎల్ కంపెనీలు కానీ, షేర్ మార్కెట్ కంపెనీలకు సంబంధించిన విషయంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్ల యొక్క అనుసంధానంతో కలుగుతాయి. కార్పొరేషన్లో అయితే ఎల్ఐసి ఉదాహరణ చెప్పుకోవచ్చు, విద్యుత్ సంస్థలు, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ లాంటి సంస్థలు ఈ కార్పొరేషన్గా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేది ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఉద్దేశంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు వాస్తవంగా చూస్తే బ్యాంకింగ్ రంగంలో కానీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి నాందిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు అనుబంధంగా ఉండేటువంటి సంస్థలుగా ఏర్పడుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు రైల్వేలు కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థలుగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు అనుబంధంగా ఉండేటువంటి సంస్థల ద్వారా ఏర్పాటు చేసేటువంటి వ్యాపార వాణిజ్య లావాదేవీల కోసం ఏర్పాటు చేసే కార్యాచరణ ఈ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీనికి అనుసంధానంగా కార్పొరేషన్లు అమలు చేసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్లు వాస్తవంగా ఇవి ఎల్ఐసి లాంటి సంబంధించిన కార్పొరేషన్లు, విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి సంస్థలుగా ఈ సంబంధించినటువంటి చెప్పుకోవచ్చు. అలాగే టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లాంటి సంబంధించినటువంటి కార్పొరేషన్ కూడా వీటికి అనుసంధానంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, విద్యుత్ కంపెనీకి సంబంధించిన కార్పొరేషన్లు, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు, ఈ యొక్క కార్పొరేషన్లకు అనుసంధానంగా కూడా ఈ యొక్క సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల్లో అనుసంధానంగా ఏర్పరచుకోవడం జరుగుతుంది. వీడియో ప్రధాన ఉద్దేశంలో చూస్తే మేము కంపెనీలకు ప్లస్ వాటాలు ఏర్పరచుకున్నట్లయితే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వాటాలు ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలతో కలిగినటువంటి రిలయన్స్ కంపెనీల పరంగా కానీ, బ్యాంకింగ్ తరహా కంపెనీల కానీ, రైల్వేల తరహా సంబంధించిన కార్పొరేషన్ల పరంగా కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లకు అనుసంధానంగా వ్యవహరించేటువంటి కార్యాచరణలు జరుగుతాయి. ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క కార్పొరేషన్లకు కంపెనీలకు మధ్య వ్యత్యాసంలో కలిగి ఉన్నాయి. అంటే కంపెనీలు కార్పొరేషన్ చూసినట్లయితే కంపెనీలకు ప్రధానంగా మనం ఇవాళ చూస్తే హెచ్పిసిఎల్ కంపెనీలు కానీ, ఐఓసి కంపెనీలు కానీ, అలానే కార్పొరేషన్ ఎల్ఐసీలు కానీ, టీఎస్ఆర్టీసీకి సంబంధించిన కార్పొరేషన్ కానీ
ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాటాల రూపంలో ఆదాయాలను సమకూర్చుకునేటువంటి తరికలో కంపెనీలు, కార్పొరేషన్లు యథావిధిగా ఎక్కువగా సముపార్జించేటువంటి కార్యాచరణలో ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా ముందంజలో ఉంటున్నాయి. ఇదే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు. సహజంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా విలీనం అవుతున్నాయంటే ఎక్కువగా ముంబైలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇక్కడ అనుసంధానంగా ఉంటాయి. ఇక్కడ మనం షేర్ మార్కెట్ ఎక్కువ చెప్తుంటాము. షేర్ మార్కెట్ వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంస్థలు, వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంస్థలు అంటే షేర్ మార్కెట్లు ముంబైలో మనం చూస్తుంటాం. వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంస్థలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు అనుసంధానంగా కలిగి ఉండేటువంటి కార్యాచరణలో పనిచేయడం జరుగుతుంది. వీటికి అనుసంధానంగా కార్పొరేషన్లు కూడా ఎక్కువగా ఆమోదితం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు అనుసరణంగా టెలికమ్యూనికేషన్లో కానీ అనేక రూపకాల్లో ఉండేటువంటి కార్యాచరణలో మనం చూస్తుంటున్నాం. ఎక్కువగా షేర్ మార్కెట్లో కానీ, వ్యాపార కార్యకలాపాల్లో కానీ, వాణిజ్య కార్యకలాపాల్లో కానీ అనుసంధానంగా కలిగి ఉండేటువంటి కార్పొరేషన్ల విషయంగా మనం పరిగణిస్తున్నాం. ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు ముఖ్యంగా చూస్తే కార్పొరేషన్లకు ఈ యొక్క సంస్థగా ఏర్పాటు చేసినట్టే ఇప్పుడు మెట్రో రైల్ సంబంధించిన కార్పొరేషన్లుగా మనం ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మెట్రో రైల్ సంబంధించిన కార్పొరేషన్లు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. అలానే రైల్వేకి సంబంధించిన భారతీయ రైల్వే సంబంధించిన ప్రత్యేకించిన అనుబంధ సంస్థలు చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లో అనుసంధానంగా కొనసాగుతుందంటే అది ఎక్కువగా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు, షేర్ మార్కెట్లు, కంపెనీకి సంబంధించిన కార్పొరేషన్లు మొదలగు తరాలకు సంబంధించినటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలకు అనుసంధానంగా కలిగి ఉండేటువంటి విభాగాల్లో జారీ అవుతాయి. అయితే వీటిని మనము ఎక్కువ శాతం వరకు చూస్తే దీంట్లో మనము ఎక్కువగా కంపెనీలు అంటూ వాటాల రూపంలో అంటూ పెట్టుబడిని అందించే ప్రాతినిధ్యంలో ఎక్కువగా ఇది సార్థకత కల్పిస్తుంది. అలానే రుణాలు, స్టాక్ మార్కెట్లు ఇక్కడ ఎక్కువగా వాటాల రూపంలో పెట్టుబడికి సంబంధించిన ప్రాధాన్యతలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కొనియాడింపజేస్తున్నాయి. అనేక రకాల సంబంధించిన కంపెనీలతో చూస్తే ఈ యొక్క ఐటీ పర కంపెనీలు కానీ, ఆటోమొబైల్ రకాల సంబంధించిన కంపెనీలు కానీ ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్లో అనుసంధానంగా కలిగి ఉంటూ రుణాలను ఏర్పాటు చేస్తూ స్టాక్ మార్కెట్లను హెచ్చింపు చేసే, తగ్గింపు చేసేటువంటి విషయంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తుంది. వాటాల రూపంలో, పెట్టుబడి రూపంలో కార్పొరేషన్లకు తగు ప్రాధాన్యత ఇస్తుంది. భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రధానంగా కర్మాగారాలకు సంబంధించిన పారిశ్రామిక రంగ సంస్థలకు కూడా ముడిపడి ఉన్నది. ఉదాహరణకు చక్కెర కర్మాగారాలు కానీ, నూలు కర్మాగారాలు కానీ, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లాంటి విద్యుత్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అనుసంధానంగా కానీ వీటి అనేక రకాల సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లకు అనుగుణంగా అనతీతంగా ఈ యొక్క కంపెనీలు సంబంధించినటువంటి ఆటోమొబైల్స్ రుణాలను అందించేటువంటి స్టాక్ మార్కెట్లకు మరియు కంపెనీలు అందించేటువంటి వాటాలకు సంబంధించిన పెట్టుబడుల రూపంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఆమోదితమై అనుసంధానంగా కలిగి ఉండడం జరుగుతుంది. దీనికి వాస్తవంగా చూస్తే ఐటీ, ఆటోమొబైల్ రంగాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించేటువంటి బాధ్యతలో
ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కొనియాడింపజేస్తున్నాయి. అంటే కంపెనీలకు పరంగా వాటాలు, రుణాలు పరంగా స్టాక్ మార్కెట్లు అందింపజేసేటువంటి ప్రక్రియ ఎక్కువగా భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉండేటువంటి కార్పొరేషన్ల ద్వారా, శాఖల ద్వారా మరియు కార్పొరేషన్ల ద్వారా వ్యత్యాసాన్ని చూస్తుంది. ఈ శాఖల ద్వారా చూస్తే మనము ప్రభుత్వ శాఖలు చూస్తే అనేకంగా రైల్వే శాఖలంటూ, పోస్టల్ శాఖలంటూ, బిఎస్ఎన్ఎల్ శాఖలంటూ ఉదాహరించుకోవచ్చు. కార్పొరేషన్లు అయితే ఎల్ఐసి, అనేక రకాలుగా చిన్న మొత్తాల పొదుపు సంస్థలు, సంబంధించిన కార్పొరేషన్లు వీటికి అనుసంధానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క శాఖల పరంగా రైల్వేలకు కానీ, పోస్టల్ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు చెప్పవచ్చు. కార్పొరేషన్లకు ఎల్ఐసిలు మరియు చిన్న మొత్తాల పొదుపు సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నిటికీ రుణాలకు, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన కార్యకలాపాల్లో కంపెనీలు వాటాలకు సంబంధించిన పెట్టుబడుల రూపంలో ఈ యొక్క ఐటీ, ఆటోమొబైల్స్ కంపెనీలకు సంబంధించిన కానీ, వాటాలకు సంబంధించిన పెట్టుబడి సంబంధించిన విషయంలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు సంబంధించిన కార్యకలాపాలకు కార్పొరేషన్లు ముందంజలో ఉండి వారికి సంబంధించిన కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరంగా అనేక తరాలతో చూస్తే ఈ యొక్క ఐటీ కంపెనీ ప్రైవేట్ తరాలు కానీ, ఆటోమొబైల్ కంపెనీలు ప్రైవేట్ తరాలు కానీ కనపడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలు అనేక రకాలుగా ప్రభుత్వ శాఖలకు అనుసంధానంగా కలిగి ఉంటూ కంపెనీల రూపంలో రుణాలను, వాటాలను, పెట్టుబడులను జారీ చేస్తూ స్టాక్ మార్కెట్లకు సంబంధించిన పెరుగుదలకు సంబంధించిన కార్యకలాపాలతో కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్ల వారుగా చెప్పుకోవడం జరుగుతుంది. శాఖలు, కార్పొరేషన్లు ఇవాళ ప్రజలకు అనుసంధానంగా ఉండేటువంటి రైల్వే శాఖలు, పోస్టల్ సర్వీసులు, బ్యాంకింగ్ సర్వీసులు, బిఎస్ఎన్ఎల్ సర్వీసులు, కార్పొరేషన్లు చూస్తే ఎల్ఐసిలు, చిన్న మొత్తాల పొదుపు సంస్థలు, అనేక రకాల సంబంధించినటువంటి కార్పొరేషన్ల యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటి కార్యాచరణ చూస్తే అంటే టీఎస్ఆర్టీసీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు, ఇలా అనేక రకాలుగా చూస్తే శాఖలకు, కార్పొరేషన్ల మధ్య వ్యత్యాసంతో కూడా శాఖల పరంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, కార్పొరేషన్ల పరంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే శాఖలు ఏంటి, ప్రత్యేకించి శాఖల వరకు పనిచేస్తాయి. పోస్టల్ కానీ, రైల్వే శాఖలు కానీ, బిఎస్ఎన్ శాఖలు కానీ, అంటే అనుబంధంగా ప్రభుత్వం అనుబంధం ఉంది. కానీ కార్పొరేషన్ ఏంటి, ఇవి సంస్థలకు మరియు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉంటాయి. అంటే ప్రభుత్వ ఆమోదితంతో పొందినటువంటి అనుబంధ రంగ సంస్థగా కలిగి ఉండే. ఉదాహరణకు ఎల్ఐసిలు మన ప్రభుత్వ ఆమోదిత రంగ ఆధారిత సంస్థ, చిన్న మొత్తాల పొదుపు సంస్థలు ప్రభుత్వ ఆధారిత రంగం సంస్థ, టీఎస్ఆర్టీసీ ప్రభుత్వ రంగ ఆధారితమైనటువంటి సంస్థ. ఈ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేటువంటి వ్యవస్థ కార్యకలాపాల్లో ఏర్పరచుకోవడం జరుగుతుంది. కాబట్టి శాఖలు, కార్పొరేషన్ల వ్యత్యాస కార్యకలాపాలతో చూస్తే మనం సర్వసాధారణంగా శాఖలకు, కార్పొరేషన్లకు మధ్య వ్యత్యాసాన్ని ఈ యొక్క స్టాక్ మార్కెట్స్, రుణాల పరంగా, కంపెనీల పరంగా వాటాలతో మనం తెలియజేస్తున్నాం. ఇవన్నీ మనము ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏర్పాటు చేసుకునేటువంటి కార్యాచరణలో భాగస్వామ్యమై ప్రతి కార్యకలాపాన్ని ఇక్కడ మనము కార్పొరేషన్ల ద్వారా ధృవీకరించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు మనుగడ ఉన్నట్లయితే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ ఇండియా, బాంబేలో కానీ, ఢిల్లీలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క కార్యకలాపాలు కార్పొరేషన్లకు అనుసంధానంగా ఉన్నట్టు ఇలా కంపెనీలతో పాటు వాటాలను కుదుర్చుకునే ప్రయత్నంలో కానీ, మరియు శాఖలపరమైనటువంటి వ్యత్యాసపరమైన సంస్థలతో కుదుర్చుకునేటువంటి కార్యకలాపాలు కానీ ఉండవచ్చు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ భారతదేశ ప్రభుత్వ యంత్రాంగంతో అనేక పరమైనటువంటి పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలతో అనుసంధానంగా కలిగి ఉండి ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా ఈరోజు సంబంధించిన కార్పొరేషన్లు ప్రభుత్వ యంత్రాంగాల్లో కొనియాడింపజేస్తున్నాయి. ఇది చూస్తే BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంబంధించిన సంస్థలు,
విద్యుత్ రంగానికి సంబంధించిన కార్పొరేషన్లు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన కార్పొరేషన్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్, హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లాంటి కార్పొరేషన్లు, ఇవాళ అనేక రకాల సంబంధించిన ప్రభుత్వ రకాలకు సంబంధించిన కార్పొరేషన్లు శాఖల పరంగా, కార్పొరేషన్ల పరంగా ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి పెట్టుబడి రూపంలో ప్రజలకు నుండి ప్రభుత్వానికి అనుసంధానంగా కంపెనీల తరహా, శాఖల తరహా అనుసంధానంతో వ్యత్యాసిస్తూ ప్రజలకు మనుగడైనటువంటి వాటాల రూపంలో లావాదేవీలకు సంబంధించినటువంటి సమక్షంలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య ఉండేటువంటి కార్యకలాపాల్లో సంబంధ బాంధవ్యాల్లో ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు ముందంజలో ఉండి కార్యకలాపాన్ని నెరవేర్చడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ శాఖ కార్యకలాపాలు ప్రభుత్వానికి అనుసంధానంగా ఆమోదితమైనటువంటి కంపెనీల రూపంలో, వాటాల రూపంలో కలిగినటువంటి వాటిపై ఉండాలి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలతో చూస్తే చక్కెర కర్మాగారం ఉన్నటువంటి బోధన్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీలో కానీ, పటాన్చెరు ప్రాంతంలో ఉండేటువంటి బిహెచ్ఈఎల్ కంపెనీలకు సంబంధించిన కంపెనీ సంస్థలు కానీ, విశాఖ ఉక్కు కర్మాగారాలు కానీ, అనేక రకాల సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు, అలానే విద్యుత్ కర్మాగారం రామగుండం దగ్గర నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లాంటి ఎన్టీపీసీ సంస్థలు కానీ, ఈరోజు అనేక రకాల సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా అనుచితమై కలిగినటువంటి ప్రాధాన్యతను సంతరించుకోవడం జరుగుతుంది. ఇవి కంపెనీల రూపంలో, వాటాల రూపంలో అనేక రకాల పరమైనటువంటి వ్యత్యాసాలు కార్యకలాపాల్లో ఈ యొక్క ప్రభుత్వ శాఖల యొక్క అనుసంధానము ఈ యొక్క కంపెనీలతో, వాటాలతో, పెట్టుబడుల యొక్క రూపంలో షేర్ మార్కెట్లకు సంబంధించినటువంటి లావాదేవీల యొక్క సముచితమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటూ పారిశ్రామిక రంగ వ్యవస్థలకు సంబంధించినటువంటి అభివృద్ధి రంగాల్లో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు అనేది ముందంజలో ఉండి వీటిగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో ప్రైవేట్ రంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారంటే కనీసం ఏంటంటే ప్రైవేట్ కంపెనీల వాటాల సంస్థలు అధికోత్పత్తిలో షేర్ మార్కెట్లో వాటా లావాదేవీలు పెరిగిపోతున్నాయి. రిలయన్స్ కంపెనీ కానీ, హీరో కంపెనీలు కానీ, అనేక రకాలకు సంబంధించిన కంపెనీలు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఆ వాటాలు చూస్తే ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించిన అనుబంధంగా ఉండే ఫ్యాక్టరీలు, ప్రభుత్వ రంగ శాఖలకు సంబంధించిన అనుబంధంగా ఉండేటువంటి పెట్రోలియం కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ అనుబంధంగా శాఖ ఉండేటువంటి కార్పొరేషన్ ఉన్నటువంటి బీమా సంస్థలు, ప్రభుత్వ రంగ సంబంధించినటువంటి కార్పొరేషన్లో అనుసంధాన ఆర్టీసీ సేవలు, అనుబంధంగా ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ సర్వీసులు, ఇవాళ అనేక రకాలమైనటువంటి పాత్రలో ప్రైవేట్ కంపెనీల సంస్థలతో పోల్చి చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల కార్యకలాపాలు కూడా అనేకమైనటువంటి వీటిలో ప్రావీణ్యతను సంపాదించుకొని ఇటు పారిశ్రామిక వ్యవస్థల అభివృద్ధి కార్యకలాపాలను మరియు నైపుణ్యతరపరమైనటువంటి కార్యకలాపాల సంబంధించి యువతకు ప్రాధాన్యతను కల్పిస్తూ అనేక రకాల సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కంపెనీలకు ప్రాధాన్యతను కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల అనుసంధానంగా ఉండేటువంటి శాఖల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా వ్యత్యాస బాంధవ్యాన్ని కలిగి ఉండి శాఖలకు, కార్పొరేషన్లకు మధ్య అనుచితమైనటువంటి బాంధవ్యాన్ని కలిగి ఉండి ప్రభుత్వ శాఖలకు పరమైనటువంటితో పాటు కార్పొరేషన్లకు సముచితమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచి ఈరోజు భారతీయ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, నాందిని కల్పింపజేసినటువంటి యోగ్యత కలిగినది వాళ్ళ పబ్లిక్ ఎంటర్ప్రైజింగ్ ఇండియా. భారతీయ ప్రభుత్వ రంగ సంస్థలు దీనికి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు లేని ప్రైవేట్ రంగ సంస్థల యొక్క లావాదేవీలు, వాటాలు పెరిగినట్లయితే వ్యాపార కార్యకలాపాల యొక్క కొనసాగింపు చేసేటువంటి ప్రక్రియ కలుగుతుంది. వాళ్ళకి సంబంధించిన మార్కెట్లో ప్రైవేట్ రంగ సంస్థల యొక్క మార్కెట్ విలువలు అనేది పెరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కంపెనీల వాటా, ప్రభుత్వ రంగ కంపెనీల సంస్థల సూచించేటువంటి ధరల నిర్ణయీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలు సూచించేటువంటి సేవలు, ప్రభుత్వపరమైన, ప్రైవేట్ పరమైనటువంటి అంతర్గత పెట్టుబడితరపరమైనటువంటి కార్యకలాపాలు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలతో అనుబంధంగా కలిగేటువంటి అనేకమైనటువంటి బొగ్గు, అనేక రకాలైన సిమెంటు, అనేక రకాల ముడి సరుకులు, స్టీల్, అనేక రకాలైనటువంటి ప్రైవేట్ సంబంధించినతో పాటు కంపెనీల ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వాటాలు, చక్కెర కర్మాగారాలు, విద్యుత్ కర్మాగారాలు, వీటితో చూస్తే ప్రభుత్వ రంగ సంస్థల వాటాలతో సమానమైన రీతిలో ఉండేటువంటి ఆవశ్యకతను, ప్రాధాన్యతను వీటి కాలక్రమంతో సంతరించుకోవడం జరుగుతుంది. కాబట్టి చూస్తే మనం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, శాఖల పరంగా చూస్తే
ఇది కంపెనీల పరంగా ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి ప్రత్యక్షమైనటువంటి ప్రజానికాన్ని కలిగించేటువంటి సౌలభ్యతతో కలిగినటువంటి సేవల రూపకంలో కానీ ఈ యొక్క ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనుసంధాన శాఖలు కార్పొరేషన్ల వారిగా అనేకపరమైనటువంటి నాందిగా సూచిస్తూ నేటి భారతదేశ ప్రభుత్వ యంత్రాంగంలో ముందంజలో ఉండేటువంటి పాత్ర ఈ కార్పొరేషన్లు కంపెనీల ద్వారా కొనసాగుతుందని మరొకసారి తెలియజేస్తూ కార్పొరేషన్లు శాఖలు కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థ అనుబంధంలో కొనసాగించేటువంటి ప్రక్రియగా దీన్ని కొనియాడింపజేయడం జరుగుతుంది. ఈరోజు BA సెకండ్ ఇయర్లో ఉండేటువంటి థర్డ్ సెమిస్టర్లో ప్రభుత్వ రంగ సంస్థలు వాటి ప్రాధాన్యత కార్పొరేషన్ల గురించి తెలియజేయడం జరుగుతుంది. Close it.